Hello friends, నా పేరు నవీన్. వెల్కమ్ టు ద సెకండ్ ట్యుటోరియల్ సిగ్విన్ ఇన్స్టాలేషన్ ఫర్ సి ఆర్ సి ప్లస్ ప్లస్ కోడింగ్. సిగ్విన్ అంటే ఒక విండోస్ అప్లికేషన్. సిగ్విన్ అంటే ఏంటో ఫుల్గా తెలియాలి అంటే మీకు ఫస్ట్ లైనక్స్ అంటే ఏంటో తెలియాలి. వాట్ ఈజ్ లైనక్స్? లైనక్స్ అంటే ఏంటి? జస్ట్ లైక్ విండోస్, iOS అండ్ మ్యాక్ OS, లైనక్స్ ఈజ్ అన్ ఆపరేటింగ్ సిస్టమ్. విండోస్ లాగా, iOS లాగా అండ్ మ్యాక్ OS లాగా ఇది కూడా లైనక్స్ అనేది ఒక ఆపరేటింగ్ సిస్టమ్. సో ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి? ఆపరేటింగ్ సిస్టమ్ మీన్స్ మేనేజెస్ ద కమ్యూనికేషన్ బిట్వీన్ యువర్ సాఫ్ట్వేర్ అండ్ ద హార్డ్వేర్. సో మీరు ఎప్పుడైతే సాఫ్ట్వేర్ రాస్తారో సాఫ్ట్వేర్ని హార్డ్వేర్తో కమ్యూనికేట్ చేయడానికి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కావాలి. థర్డ్ వచ్చేసి లైనక్స్ ఈజ్ అన్ ఓపెన్ సోర్స్. లైనక్స్ అనేది ఓపెన్ సోర్స్. ఓపెన్ సోర్స్ అంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇప్పుడు విండోస్ మీ పీసీలో ఇన్స్టాల్ చేయాలంటే ఖచ్చితంగా లైసెన్స్ అనేది కావాలి. అదే మీరు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ని మీ ల్యాప్టాప్లో కానీ మీ పీసీలో కానీ యూస్ చేస్తే ఎలాంటి లైసెన్స్ లేకుండా మీ ఆపరేటింగ్ సిస్టమ్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ ఈజ్ పవర్డ్ బై ద లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్. అందరూ యూస్ చేసే ఆండ్రాయిడ్ లైనక్స్ ఓఎస్ని బేస్ చేసుకుని డిజైన్ చేశారు. ఇప్పుడు మనం సిగ్విన్ అప్లికేషన్ అంటే ఏంటో చూద్దాం. ఎందుకు సిగ్విన్ని యూస్ చేయాలి మన కోడింగ్కి? ఫస్ట్ వచ్చేసి సిగ్విన్ ఈజ్ అన్ ఓపెన్ సోర్స్ కలెక్షన్ ఆఫ్ టూల్స్. లైనక్స్ లాగానే ఇది కూడా ఓపెన్ సోర్స్ కలెక్షన్. నెక్స్ట్ వచ్చేసి రన్స్ ఆన్ ఏ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫ్రమ్ విత్ ఇన్ ఏ లైనక్స్ లైక్ ఇంటర్ఫేస్. ఈ సిగ్విన్ అప్లికేషన్ లైనక్స్ ఓఎస్ మన కంప్యూటర్లో ఇన్స్టాల్ చేస్తే ఎలా ఉంటుందో సేమ్ ఇంటర్ఫేస్ని విండోస్లో ఒక చిన్న అప్లికేషన్లో యూస్ చేసేలా చేస్తుంది. థర్డ్ వన్, లెర్నింగ్ కోడింగ్ విత్ లైనక్స్ ఎన్విరాన్మెంట్ విల్ హెల్ప్ యూ టు నో అబౌట్ డిఫరెంట్ ఓఎస్. లైనక్స్ ఎన్విరాన్మెంట్లో మీరు కోడింగ్ నేర్చుకోవడం వల్ల మీకు విండోసే కాదు లైనక్స్ని కూడా ఎలా యూస్ చేయాలో ఒక ఐడియా వస్తుంది, నేర్చుకుంటారు. అలాగే మీ రెజ్యూమేలో బేసిక్స్ ఆఫ్ లైనక్స్ అని కూడా ఒక పాయింట్ వేసుకోవచ్చు. ఇంతవరకు లైనక్స్ అండ్ సిగ్విన్ అంటే ఏంటో తెలుసుకున్నారు. ఇప్పుడు మన వీడియో యొక్క మెయిన్ ఎజెండా ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి సిగ్విన్ డౌన్లోడింగ్. సిగ్విన్ ఎలా డౌన్లోడ్ చేయాలి? సెకండ్, సిగ్విన్ ఇన్స్టాలేషన్. సిగ్విన్ డౌన్లోడ్ అయిన తర్వాత ఏ ప్యాకేజెస్ని ఇన్స్టాల్ చేయాలి? థర్డ్ వన్, రైటింగ్ ఫస్ట్ ప్రోగ్రామ్. ఆ ఇన్స్టాలేషన్ తర్వాత సి ప్రోగ్రామ్ని మనం ఫస్ట్ ఎలా రాస్తామనేది చూద్దాం. ఫస్ట్ వన్, సిగ్విన్ డౌన్లోడింగ్. ఎలా సిగ్విన్ డౌన్లోడ్ చేయాలో ఇప్పుడు చూద్దాం. గూగుల్లోకి వెళ్ళి సిగ్విన్ అని టైప్ చేస్తే మనకి ఫస్ట్ వచ్చే అప్లికేషన్ సిగ్విన్. ఇక్కడ వీళ్ళు చూస్తే www.sigwin.com. ఈ సిగ్విన్ వచ్చేసి వీళ్ళ అఫీషియల్ సైట్. సో ఇందులోకి వెళ్ళాలి. ఇది సిగ్విన్ హోమ్ పేజ్. సో మీరు ఇక్కడ చూస్తే గెట్ దట్ లైనక్స్ ఫీలింగ్ ఆన్ విండోస్. సో విండోస్ మీద లైనక్స్ ఫీలింగ్ తెప్పించడానికి మీరు ఈ అప్లికేషన్ యూస్ చేయొచ్చు అని ఇక్కడే ద మెయిన్ ఎజెండా ఆఫ్ దిస్ అప్లికేషన్ ఇస్ టు గెట్ ద ఫీలింగ్ ఆఫ్ లైనక్స్. సో మీరు ఈ వెబ్సైట్ దగ్గరికి వస్తే ఇక్కడ చూడండి, సిగ్విన్ ఈజ్ ఎ లార్జ్ కలెక్షన్ ఆఫ్ GNU అండ్ ఓపెన్ సోర్స్ టూల్స్ విచ్ ప్రొవైడ్స్ ఫంక్షనాలిటీ సిమిలర్ టు లైనక్స్ డిస్ట్రిబ్యూషన్ ఆన్ విండోస్. అంతా చెప్పేది ఏంటంటే లైనక్స్ని విండోస్లో యూస్ చేయొచ్చు అంతే. సో ఎలా ఇన్స్టాల్ చేయాలంటే బై రన్నింగ్ దిస్. నాది వచ్చేసి 64-bit. సో నేను ఇది రన్ చేస్తాను. డెస్క్టాప్ మీద ఇన్స్టాల్ చేస్తాను. సో చాలా చిన్న అప్లికేషన్. సో మెయిన్ ఫోల్డర్. సో ఇక్కడ దీన్ని డబుల్ క్లిక్ చేస్తాను. నెక్స్ట్ కొట్టండి. సిగ్విన్ నెక్స్ట్. ఇక్కడ అవైలబుల్ డౌన్లోడ్ సైట్స్. ఇది వచ్చేసి ఒక ప్రాక్సీ లాగా. సో ఏదో ఒక సైట్ని సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ కొట్టండి.
ఇక్కడ ప్యాకేజెస్, ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్గా మనకి ఏ ప్యాకేజెస్ కావాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను. ఇది చాలా ఇంపార్టెంట్. సో మనకి డెవెల్కి వెళ్తే ఇక్కడ డెవెల్లో మనకు కావాల్సింది కిందకి వస్తే ఇక్కడ జీసీసీ కోర్ అని సెర్చ్ చేయాలి. ఇక్కడ ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో డివైడ్ చేశారు. సో జీసీసీ కోర్ ఇది మనకు కావాలి. సో 7.4.0 ఇది మనం క్లిక్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి జీసీసీ ++. ఓకే, ఈ జీసీసీ కోర్ వచ్చేసి GNU కంపైలర్. మనం సిని రన్ చేయడానికి ఈ కంపైలర్ అనేది యూస్ అవుతుంది. ఇది C++ కంపైలర్, జీసీసీ C++. సో ఈ రెండు కంపైలర్లు కావాలి ఖచ్చితంగా మనం C అండ్ C++ కోడ్ని రన్ చేయాలంటే. ఇంకోటి GDB యూస్ చేస్తాం, సమ్ డీబగ్గర్ లాగా. విల్ గో ఫర్ ద లేటెస్ట్. ఓకే ఇది అయిపోయింది. బెల్ యాక్చువల్గా కొన్ని డిఫాల్ట్ ప్యాకేజెస్ అనేది సెలెక్ట్ అయి ఉంటాయి, వాటితో పాటు మనకు కావాల్సిన ప్యాకేజెస్ని మనం సెలెక్షన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎడిటర్స్లో మనం యూస్ చేసేది విమ్ ఎడిటర్. సో ఇందులో లేటెస్ట్ ఏది ఉంటే తీసుకోండి. లేటెస్ట్ దిస్ అండ్ విమ్ కామన్. కొన్ని డిపెండెన్సీస్ ఉంటాయి, సో అందుకు ఇది కూడా సెలెక్ట్ చేస్తున్నాను. XXD ఇది కూడా. సో ఈ మూడు ఏంటంటే ఎడిటర్, అంటే మనం ఎక్కడ కోడ్ రాస్తాం, మన కోడ్ అంతా ఎక్కడ ఏ ఎడిటర్లో రాయాలి అనేది. ఇది విమ్ అనేది ఒక ఎడిటర్, అది నేను చూపిస్తాను. సో మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ కోడింగ్ వస్తుంది, ఆ కలర్ కోడింగ్ కోసం విమ్ ఎడిటర్ యూస్ చేస్తాం. సో మనకు కావాల్సిన ప్యాకేజెస్ అయితే ఇవే. ఇప్పుడు మనం నెక్స్ట్ క్లిక్ చేద్దాం. సో కొన్ని ఆటోమేటిక్గా సెలెక్ట్ అయి ఉంటాయి, నేను నెక్స్ట్ క్లిక్ చేస్తాను. ఓకే మీరు చూడొచ్చు, డౌన్లోడింగ్ కదా, ఇన్స్టలేషన్ కూడా ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది. థింక్ జస్ట్ 5 సెకండ్స్లో కంప్లీట్ అవుతుంది. సో వన్స్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇలాంటి స్క్రీన్ వస్తుంది. క్రియేట్ ఐకాన్ డెస్క్టాప్, ఎస్. సో క్లిక్ ఆన్ ఫినిష్ మీద క్లిక్ చేయండి. సో మీరు ఇప్పుడు డెస్క్టాప్కి వెళ్తే ఇక్కడ సిగ్విన్ టెర్మినల్ అని ఒక అప్లికేషన్ వస్తుంది. సో ఇక్కడ మన అజెండాలో సిగ్విన్ డౌన్లోడింగ్ అయింది, సిగ్విన్ ఇన్స్టలేషన్ అయింది. థర్డ్ వన్ వచ్చేసి రైటింగ్ ఫర్ C ప్రోగ్రామ్. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సిగ్విన్ మెయిన్ ఎజెండా ఏంటంటే లైనెక్స్ యొక్క ఫీల్ని విండోస్ మీద తీసుకురావడం. సో మీరు సిగ్విన్ యూస్ చేయాలంటే లైనెక్స్ యొక్క కామన్ కమాండ్స్ అనేది మీకు తెలిసి ఉండాలి. సో కామన్ కమాండ్స్ ఏంటో ఇప్పుడు చెప్తాను. ls లిస్ట్ ఆఫ్ ఫైల్స్, mkdir మేక్ డైరెక్టరీ, సో cd వచ్చేసి చేంజ్ డైరెక్టరీ, Ctrl+L క్లియర్ స్క్రీన్, rmdir రిమూవ్ డైరెక్టరీ. ఇవి ఎలా పనిచేస్తాయో నేను ఇప్పుడు చూపిస్తాను. డెస్క్టాప్ వెళ్ళి డబుల్ క్లిక్ చేయండి. సో ఇలా ఓపెన్ అవుతుంది. ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే మనం మీకు కనిపించడానికి నేను ఆప్షన్స్ చేంజ్ చేస్తాను. బ్యాక్గ్రౌండ్ ప్యూర్ వైట్, కొంచెం జూమ్ చేస్తాను. ఓకే, సో నేను చెప్పినట్టుగా Ctrl+L క్లియర్ స్క్రీన్ అనేది క్లియర్ అయింది. అండ్ ls అంటే లిస్ట్ ఆఫ్ ఫైల్స్. సో ఇప్పుడున్న ప్రాజెక్ట్ వర్కింగ్ డైరెక్టరీలో ఫైల్స్ ఏం లేవు, అందుకే లిస్ట్ ఆఫ్ ఫైల్స్ ఏం చూపించట్లేదు. mkdir నేమ్, నా పేరు నవీన్. సో ఇప్పుడు లిస్ట్ ఆఫ్ ఫైల్స్ కొడితే మనకి నా పేరు మీద ఫోల్డర్ కనిపించాలి, అదే డైరెక్టరీ కనిపించాలి. డైరెక్టరీ ls కొడితే సో చూసారా నవీన్ అని చూపిస్తాను, అది డైరెక్టరీ. మనకు కావాలంటే ఫాంట్
4 కలర్స్లో బ్లాక్ పెడదాం. ఓకే, మీకు బాగా కనిపిస్తుంది. సో మళ్ళీ RMDIR రిమూవ్ డైరెక్టరీ. సో ఏ నేమ్ అనేది మనం ఏఎన్ కొట్టేసి ట్యాబ్ కొట్టేస్తే అది ఆటోమేటిక్గా ఫిల్ అవుతుంది రిమూవ్ డైరెక్టరీ. సో మనం ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ మనం ఎక్కడైతే ఉన్నామో ఆ ప్రజెంట్ ఫోల్డర్ కానీ ఆ డైరెక్టరీలో కానీ ఇప్పుడు ఏమీ లేవు, మళ్ళీ నవీన్ ఫోల్డర్ అనేది వెళ్ళిపోయింది. సో ఇలాగా మనకి కొన్ని కామన్ కమాండ్స్ అనేవి తెలిసి ఉండాలి. నేను చూపిస్తాను. కమాండ్స్ ఫర్ రైటింగ్ సి కోడ్. ఇప్పుడు మనం సి కోడ్ రాయాలంటే ఏ కమాండ్స్ యూస్ చేయాలో చూపిస్తాను. ఫస్ట్ నేను ఆల్రెడీ చెప్పాను, మనం VI ఎడిటర్ని యూస్ చేస్తాము ఎడిట్ చేయడానికి. సో ఏం చేయాలంటే VI ఫైల్ నేమ్ .c. మీరు సి కోడ్ రాస్తూ ఉంటే ఖచ్చితంగా .c అని రాయాలి. VI ఫైల్ నేమ్ .c అని ఇవ్వగానే ఫైల్ నేమ్ .cతో ఒక ఫైల్ క్రియేట్ అయ్యి దాన్ని ఓపెన్ చేస్తుంది ఈ VI ఫైల్ నేమ్ .c కమాండ్. నెక్స్ట్ వచ్చేసి మీరు ప్రోగ్రామ్ రాసిన తర్వాత దాన్ని కంపైల్ చేయడానికి GCC ఫైల్ నేమ్ .c అని ఇవ్వాలి. సో GCC ఫైల్ నేమ్ .c టు కంపైల్ ఫైల్ నేమ్ .c, దిస్ క్రియేట్స్ a.out. a.out అనేది మీ ఫైనల్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్. మీ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా కంపైల్ అయిందంటే a.out అనే ఫైల్ని క్రియేట్ చేస్తుంది. సో ఆ a.out అనేది ఒక ఎగ్జిక్యూటబుల్. దాన్ని రన్ చేస్తేనే మీ అవుట్పుట్ మీరు చూడొచ్చు. దానికి ఒక కమాండ్ ఉంది ./a.out. సో ఇలా ఇచ్చినప్పుడు టు రన్ ద ఎగ్జిక్యూటబుల్ ఫైల్. సో ఇది ఎలా వర్క్ అవుతుందో నేను మీకు ప్రాక్టికల్గా చూపిస్తాను. సో మనం చెప్పినట్టు VI program.c. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎలా ఎంటర్ చేయాలి? ఇక్కడ మౌస్ అనేది వర్క్ అవ్వదు. సో ఇందులో ఎలా ఎంటర్ చేయాలో నేను కమాండ్స్ చెప్తాను. సో VI ఎడిటర్ కమాండ్స్. ఈ కమాండ్స్ వచ్చేసి ఇవి. ఫస్ట్ మీరు ఎడిటర్లోకి ఎంటర్ అవ్వాలంటే ఐ అనేది ప్రెస్ చేయాలి. అప్పుడే మీరు ఇన్సర్ట్ మోడ్కి వెళ్తారు. ఇక్కడ చూడండి, ఇక్కడ కిందనే స్టేటస్ వస్తుంది. నేను ఐ ప్రెస్ చేసినాను. నౌ ఇట్ ఈస్ ఇన్ ఇన్సర్ట్ మోడ్లో ఉంది. ఇప్పుడు నాకు కావాల్సిన కోడ్ నేను రాసుకోవచ్చు. #include stdio.h. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, VI ఎడిటర్లో కలర్ కోడింగ్ ఉంటుంది. కలర్ కోడింగ్ వల్ల మనకి కోడ్ చాలా ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవచ్చు, ట్రేస్ చేయొచ్చు. ఇంట్వై బ్రాకెట్ ఇప్పుడు మనం printf hello world. సో ఇక్కడ రిటర్న్ 0 ఇవ్వాలి. ఈ రిటర్న్ 0 ఎందుకు ఇవ్వాలి? ఇంట్వై అని ఎందుకు రాయాలి? అసలు ఈ #include stdio.h అంటే ఏంటి? ఈ డీటెయిల్స్ అని నేను తర్వాత చెప్తాను. నెక్స్ట్ మన ప్రోగ్రామింగ్ అంతా అయిపోయింది. సో నెక్స్ట్ ఏం చేయాలో చూద్దాం. సో ఇక్కడ టర్మినేట్ ఇన్సర్ట్ మోడ్. సో మీ ప్రోగ్రామ్ అంతా అయిన తర్వాత అందులోంచి బయటకు రావడానికి ఎస్కేప్ అనేది ప్రెస్ చేయాలి. ఎస్కేప్. నో వీ కెన్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఇన్సర్ట్ అని లేదు. సో మనం అక్కడి నుంచి బయటకు వచ్చేసాం. సేవ్ చేయడానికి :WQ అని కొడితే సేవ్ అవుతుంది. :WQ సేవ్ అండ్ క్విట్. సేవ్ అయిపోయి క్విట్ అయిపోయింది. దాన్ని ఇంకొక రకంగా Shift+Z కూడా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అదే ఫైల్ మళ్ళీ ఓపెన్ చేయాలనుకుంటే మీరు అప్ యారో యూస్ చేస్తే మీరు రీసెంట్గా యూస్ చేసిన కమాండ్ అనేది వస్తుంది. ఇక్కడ నేను ఇన్సర్ట్ మోడ్, సో ఏదైనా యాడ్ చేయాలంటే యాడ్ చేసి ఎస్కేప్ Shift+Z కొట్టినా కూడా ఎన్నికి వచ్చేస్తుంది. ఇది సేమ్ ఇలానే వర్క్ అవుతుంది. సేవ్ ద ఫైల్ బట్ కీప్ ఇట్ ఓపెన్. మీరు ఇంతవరకు రాసిన కోడ్ అంతా మీరు కోడ్ రాసి దాన్ని జస్ట్ సేవ్ చేయాలనుకుంటే
:WN కొడితే సరిపోతుంది. మీరు రాసిన కోడ్ సేవ్ అవ్వకూడదు, జస్ట్ బయటకు వచ్చేయాలనుకుంటే :Q కొట్టేస్తే బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఇక్కడ చూస్తే GCC ఫైల్ నేమ్ డాట్ సి, మనం రాసిన ప్రోగ్రామ్ని కంపైల్ చేయడానికి GCC ఫైల్ నేమ్ డాట్ సి అనేది. సో GCC ప్రోగ్రామ్ డాట్ సి. సో ఎలాంటి ఎర్రర్ రాలేదంటే సక్సెస్ఫుల్గా కంపైల్ అయినట్టు. ఇప్పుడు మనం LS చూద్దాం. LS అంటే లిస్ట్ ఆఫ్ ఫైల్స్. ఆ ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీలో ఎన్ని ఫైల్స్ ఉన్నాయో చూద్దాం. సో మీరు ఇక్కడ చూస్తే ప్రోగ్రామ్ C అనేది నేను రాసిన ప్రోగ్రామ్. ఇక్కడ a.exe అని జనరేట్ అయింది. యాక్చువల్గా లైనెక్స్ పీసీలో మీరు ఇలా ప్రోగ్రామ్ రాసి ఈ GCC ఇస్తే a.out అని సేవ్ అవుతుంది. అక్కడ అవుట్పుట్ అంటారు. ఇక్కడ ఎగ్జిక్యూటబుల్ విండోస్ కాబట్టి ఈ a.exe అని చూపిస్తూ ఉంది. సో దాన్ని మీరు ఎగ్జిక్యూట్ చేయాలంటే .a.exe. చూసారా అవుట్పుట్ హలో వరల్డ్. సో మనం అక్కడ ఏదైతే రాసామో సేమ్ అవుట్పుట్ ఇక్కడ వస్తుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 3 స్టేజెస్. ఫస్ట్ స్టేజ్ ఎడిట్ చేయాలి, VA ఎడిటర్, VA ప్రోగ్రామ్ .c అని చెప్పి ఎడిట్ చేయాలి. అందులో సేవ్ చేసి బయటకు వచ్చిన తర్వాత కంపైల్ చేయాలి. కంపైల్ చేస్తే కంపైలేషన్లో అంటే మీరు కోడ్ రాసిన సింటాక్స్ ఏదైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా, సింటాక్స్ కరెక్ట్గా లేకున్నా అలాంటివి ఎర్రర్ అనేది త్రో చేస్తుంది. a.exe అనేది క్రియేట్ అవుతుంది. వన్స్ ఇది క్రియేట్ అయితే ఇది దాన్ని ./a.exe అని రన్ చేస్తే మీరు రాసిన ప్రోగ్రామ్ రన్ అవుతుంది సక్సెస్ఫుల్గా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. Hope you like the video. We'll meet in the tutorial 3. Thank you.